జుబ్లీస్ టికెట్ సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే మాగంటి సునీత గారికి అనౌన్స్ చేశారు. మనతో పాటు మేడం ఉన్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా ఉండబోతుంది టికెట్? కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. సంతోషంగా అనిపించింది. గోపన్న చేసిన పనులు గుర్తుకు తెచ్చుకొని ఆగిపోయిన పనులు చేయటానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎట్లా పార్టీ మొదటి నుంచి దాదాపు మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత మొదటి నుంచి పార్టీ మీకు ఎట్లా ఉంది? సపోర్ట్ ఎట్లా ఉంది? అన్న ఉన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఉన్నారు. గోపన్న కేసీఆర్ గారి మీద అభిమానంతో ఆయనతోనే ఉండాలి చివరి వరకు, ఏదైనా కూడా ఈ పార్టీని వీడేది లేదని ఎప్పుడు చెప్పేవాళ్ళు. కేసీఆర్ గారి మీద చాలా గౌరవం. కుటుంబంతో కూడా అన్నకి అంటే మమేకమే ఉన్నారు పార్టీతో. అంటే తిరిగేటప్పుడు ఏం చెప్పేవారు? ఉండేటప్పుడు మీ ఇంటికి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల గురించి, సమస్యల గురించి మీతో ఏమైనా డిస్కస్ చేసేవారా, చెప్పేవారా? ఎట్లా ఉండేది ఇంట్లో పరిస్థితి? ప్రజలతో ఎప్పుడు డివిజన్లో, అదే కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్లో వాళ్ళతో మమేకమై ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ కష్ట సుఖాలు వచ్చినా వాళ్ళతో మనం వెళ్ళి నిలబడి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళు అనుకున్నవి మనం నెరవేర్చితే వాళ్ళు ఎప్పుడు మనకు అండగా ఉంటారు జనాలందరూ. జూబ్లీహిల్స్ అంటేనే ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాను. ఆ ఫ్యామిలీనే మనకెప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా వాళ్ళ కష్టాల్లో మనం ఉంటే వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు. రేపు వాళ్ళకి మనం ఎప్పుడు తోడుగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. అంటే కొద్ది రోజుల నుంచి కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు, మీతో పాటు మీ పిల్లలు కూడా తిరుగుతున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? జనాలు ఏమంటున్నారు? ఓటర్స్ ఏమంటున్నారు? బాగుంది. ఎక్కడికి వెళ్ళినా గోపన్న గురించి కండతడి పెట్టుకుంటున్నారు. గోపన్నను మర్చిపోలేకపోతున్నాము, చాలా మాకు హెల్ప్ చేశారు, చాలా పనులు చేశారు. అర్ధరాత్రైనా ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు, మా కష్టాన్ని తీర్చేవారు. మా బాధలన్నీ అన్నకే చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ అన్న లేడు అని చెప్పుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది గెలుపు మాదే, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని కాదని. మీకు ఎందుకు ఓటేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీకా, లేకపోతే మీకు ఎందుకు ఓటేస్తారు అనుకుంటున్నారు? 10 సంవత్సరాలు అన్న చేశారు కాబట్టి ఇప్పుడు ఓటు గురించి సమస్య కాదు కదా. ఇక్కడ అన్న గురించి, అన్న ఆశయాలు నెరవేర్చాలని వచ్చాము. అన్న ఎప్పటికీ గుర్తుండాలని. జనాలు ఎటు ఇస్తే అది తీర్పు అవుతుంది. ఖచ్చితంగా గత 10 సంవత్సరాలకు చేసిన సేవలు, మాగంటి చేసిన సేవలు అయితే ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు. సో కేసీఆర్ దగ్గర టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కేసీఆర్ గారికి అటు కేటీఆర్ మొదటి నుంచి మా కుటుంబానికి అండగా ఉంటున్నారని చెప్పేసి సునీత గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.